నిజంగానే బలగం సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అవునండి, చేసిందండి. అవును. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగం సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పెద్ద బ్యానరు, పెద్ద ప్రొడ్యూసరు. అవునండి. కుర్రాడు డైరెక్టర్ మన వేణు. గురించి ఇప్పుడు అసలు తను డైరెక్టర్ అంటేనే అసలు ముందు వీడి డైరెక్టర్ ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ తను అందరికీ షాక్ ఇచ్చాడు బలగంతో. సీరియస్లీ ఏమండి టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది ప్రూవ్ అయిందండి. prove అయింది. ఎందుకంటే ఆ కుర్రాడు ఆ చిన్న చిన్న కామెడీ స్కిట్స్ రాయడం, లేకపోతే తెలంగాణ యాస వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ పక్కన కూర్చుని ఆ డైలాగ్స్ హెల్ప్ చేయడం, ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, అలాగేదో నడుస్తున్న లైఫ్ అతనిది. అలాంటిది ఒక్కసారి అవుట్ ఆఫ్ ది వే కథను పట్టుకొచ్చి దానికి దిల్ రాజు గారు లాంటి వ్యక్తి సపోర్ట్ దొరికి అదంతా కూడా. ఆయనకు కూడా నాకు అనిపిస్తుందండి ఒక మీరు టైంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారా? చిరంజీవి గారి దగ్గరికి నేను వెళ్ళలేదండి, వాళ్ళ టీమంతా టీం అంతా వెళ్ళారు. వెళ్ళారు, అప్పుడు నేను లేను. ఓకే, ఏదో నాకు చెప్తున్నారు. మోహన్ బాబు గారు వాళ్ళ ఆఫీస్ కి నేను మన వేణు గారు హీరో అంతా వెళ్ళాం. ఓ, వాళ్ళు మాకు శాల్వా కప్పి చాలా గౌరవించారు. అవునా? చాలా బాగా మాట్లాడారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని మోహన్ బాబు గారికి. ఓకే, ఒకప్పుడు వాళ్ళ మూవీస్ అంతా చూస్తూనే కదండి పెరిగాను, చిరంజీవి గారు కానివ్వండి ఇలా. ఎగ్జాక్ట్. అంత గొప్ప వ్యక్తిని దగ్గర నుంచి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు పిలిచి మమ్మల్ని సన్మానం చేయడం. సన్మానించడం అదే చాలా మీరు ఇందాక హ్యాపీ వేణు అనిపించింది. గురించి ఏదో చెప్తున్నారు. వేణు గారు కూడా అదే కదండి, ఆయనని కూడా స్కిట్స్ చేసేటప్పుడు ఆయన కూడా అవమానాలు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు. అవును, ఇంకొకటి ఆయన కూడా చాలా కష్టంతో వచ్చిన వ్యక్తి. మీరు అవును. ఆయన గురించి తెలుసు నాకు. మాట్లాడుకున్నప్పుడు హ్మ్. ఏదో ఇంటర్వ్యూలో తను మా ఫ్రెండ్ కూడా చెప్పారు, ఏదో ఇసుకలో చెప్పులు దాచుకుని ఆయన పడుకున్నారంటే ఆయన ఉన్న ఒక చెప్పులు పోగొట్టుకోకూడదు అన్న ఒక దీంట్లో కూడా ఆయన ఆ టైంలో ఉన్నారు అంటే ఎంత కష్టపడి ఉంటారు. మరి ఆయన ఆకలికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఆయనకు కూడా సక్సెస్ ఖచ్చితంగా భగవంతుడు ఇవ్వాలని రాసిపెట్టుంది, ఇచ్చాడు. ఆయనతో పాటు నాకు కూడా వచ్చింది అవకాశం. అసలు అదే ఇప్పుడు మామూలుగా ఈ బలగం అన్నది మీకు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో మార్పు చేర్పులు వచ్చాయండి బాగాను? మీరు యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ చేంజెస్ చాలా జరిగాయండి. ఒకటి, నాకు మనసుకి తృప్తి దొరికింది. రెండోది, నేను పెద్దగా అవకాశాల కోసం రిక్వెస్టింగ్ గా ఎవరిని అడగలేదు. అంతకు ముందు కూడా ఎప్పుడు అడగలేదు. నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళనే ఎప్పుడైనా ఒకసారి పించేసేదాన్ని, ఏదైనా అవకాశం ఉంటే బలగంకి అడిగారు, వేణుకి ఫోన్ చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను. అవునవును. అంటే మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళు చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ నచ్చేసింది. నాతో ఫస్ట్ చేయించడమే ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ సీన్ చేయించారు. ఆ దాంట్లో నేను బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు ఈ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, నిజంగానే చాలా ఆశపడ్డాను. నాకు భయం మళ్ళీ పోతుందేమో, ఎవరో ప్రొడ్యూసర్ ఆయన వద్దు అని చెప్తారేమో. చాలా సినిమాలు అలాగే వచ్చేటివి. వచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్పిన ప్రొడ్యూసరు మంచి వాళ్ళని పెట్టుకోండి అయ్యా, కొత్త వాళ్ళని ఎందుకు అన్నారు అని చెప్పి మళ్ళీ తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు ఎవరో డైరెక్షన్, ఇంకొక క్యారెక్టర్ ఎవరో రికమెండ్ చేశారండి, వాళ్ళు బాగున్నారు అని చెప్పి పెట్టుకోవాల్సి వచ్చింది, క్షమించండి సారీ అని చెప్పి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు ఈ షూటింగ్ కి వస్తున్నారని చెప్పేసి, లేదండి మళ్ళీ నాకు వేరే రికమెండేషన్ అండి, తప్పట్లేదండి ఏం అనుకోకండి. సరే అండి, మీరు కూడా నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే, ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి, ఎప్పుడో ఇప్పుడు నాకు కూడా అవకాశం వస్తుందేమో అనుకునేదాన్ని అంతే. బాధ లేకుండా లేదు, ఖచ్చితంగా బాధపడతాను. చెప్పిన ధైర్యంగా అవునండి, ఓకే అండి, పర్లేదండి, మీరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎందుకు నాకు రాలేదు అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. నా లైఫ్ లో ఇలాగే జరిగింది. అదే మీరు బలగం తర్వాత వచ్చిన మార్పులు చెప్తున్నారు. అదే చెప్పాను కదండి, ఫైనాన్షియల్ సక్సెస్ నేను చూడలేదు, సక్సెస్ ఒక్కటి చూడలేదు, కష్టం నష్టం వచ్చింది అన్ని చూసే సక్సెస్ అదిరిపోయే సక్సెస్ వచ్చిందంటే మీన్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, లవ్. ఈ లవ్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి ఎక్కడో నేను ఎయిర్పోర్ట్ లో నిజంగా మా సిస్టర్ లాగా అనిపించారండి. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు మా కంట్లో నీళ్ళు వచ్చాయండి. ఒక లేడీ చూసిన, నిజంగా మా ఫాదరు నాకు గుర్తొచ్చారండి. నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగిందండి. ఎంత మంది కనెక్ట్ అయిపోయారంటే వాళ్ళలో నన్ను చూసుకున్నారు. నేను ఆ క్యారెక్టర్ అని నిజంగానే ఫీల్ అయ్యారు. నిజంగానే వాళ్ళు ఒక బ్రదర్ కానివ్వండి, ఒక సిస్టర్ కానివ్వండి, ఒక ఫాదర్ అయి ఉండండి, వాళ్ళు కూడా ఒక డాటర్ గా ఫీల్ అయ్యారు.
నిజంగానే నాకు కూతురు ఇలా ఉంటుంది, నా కూతురు ఇలా బాధపడుతుంది అనుకున్నారు. అప్పుడు ఆ కొంతసేపైనా వాళ్ళలో వచ్చే ఎమోషన్ నన్ను వాళ్ళకి దగ్గర చేసింది చూడండి, అది నేను చాలా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్. ఎక్కడైనా పోయినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదో చూసామండి మీరు బాగా యాక్ట్ చేశారు అట్లా చెప్పడం వేరు, అమ్మా అని పిలిచి మాట్లాడడం వేరు. ఆ ఫీల్ అర్థమైపోతుంది. ఫీల్ అంటే ఆర్టిస్ట్ గా మనం ఏ క్యారెక్టర్ చేసినా, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసినా, ఏమ్మా అలా చేసావు, ఏంటలా తప్పు కదా నువ్వు అంటే పండినట్టు, ఆ క్యారెక్టర్ నేను సక్సెస్ చేసినట్టు, పండినట్టు. అప్పుడు ఖచ్చితంగా నాకు హ్యాపీనెస్ వస్తుంది కదండి. ఆ హ్యాపీనెస్ నాకు వచ్చింది. ఇంకొకటి లవ్ అనేది అంత ఈజీగా ఎవరి మీద మనకు అంత ఎమోషన్ గానీ కనెక్షన్ రాదు. ఆ కనెక్షన్ వచ్చింది అంటే నిజంగా నేను ఎక్కడో రాసి పెట్టుంది నాకు, నేను ఎక్కడో చాలా దీనికోసం నేను తాపత్రయపడ్డాను, నాకు దొరికింది. అదే మళ్ళీ ఫిలాసఫీ. అవునండి, నేను హ్యాపీ ఆ విషయం చెప్పడానికి. నాకు ఆ ఫిలాసఫీయే ఈ రోజు నన్ను ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టింది. అవునా? నిజంగా నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను అన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ నాకు ఎవరైనా చెప్తే ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలన్నప్పుడు ఏంటి ఇదంతా అనుకున్నా సరే కొన్ని నన్ను ప్రభావితం చేసినవే. ఓకే, నేర్చుకున్నాను. చాలా గురువులు పెద్ద వాళ్ళందరూ నాకు మంచి నేర్పించిన వాళ్ళే కాబట్టి ఈ మంచి నేను నేర్చుకోవడం వల్లనే ఈ రోజు ఏమీ లేని నేను ఇంతమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నాను. అంటే మీరు ఇప్పుడు మీ క్యారెక్టర్ లో చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. మీ క్యారెక్టర్ లో వాళ్ళకి అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో జరిగి ఉండొచ్చు. మీ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారండి? నేను యాక్ట్ చేసేటప్పుడే చూసుకున్నానండి. అవునా? యాక్ట్ చేసేటప్పుడే ఖచ్చితంగా చూసుకున్నాను. ఓకే. ఆ క్యారెక్టర్ లో మెయిన్ చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి. కాబట్టి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ కానివ్వండి. మిస్ అయ్యారా ఫాదర్ మీరు? మిస్ అయ్యానండి. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను ఈ విషయం. అదే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను నేను అడాప్టెడ్ అని. కాబట్టి నేను చాలా మిస్ అయిపోయాను నా లైఫ్ లో. చాలా ఫీలింగ్స్, చాలా ఎమోషన్స్ చాలా మిస్ అయిపోయాను. కాబట్టి నేను ప్రతిదీ చూసుకున్నానండి అక్కడ. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా అంటే మీరు యాక్ట్రెస్ గా మీరు మంచి రైప్ స్టేజ్ లో ఉన్నారు. బట్ మదర్ వేషాలు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి. మీ అంబిషన్ క్యారెక్టర్ ఏంటండి ఇన్ జనరల్ గా? అంటే ఇలా మీవేవో ఇన్స్టాగ్రామ్ లోని వాటిలో చూస్తే మంచి చాలా గ్లామరస్ గా ఉన్నవన్నీ ఉంటున్నాయి దాంట్లోని. బట్ మీరు క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఇలాగా అంటే మోడర్న్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గట్ట చేయడం మీకు ఇష్టం? నాకు ఇష్టం లేదని ఏం లేదండి. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేసి ఈ క్యారెక్టర్ ఆవిడ చేసినందువల్ల సేమ్ అలాగే ఫీల్ అయ్యా. మీకు ఇప్పుడు కొన్ని సూట్ అవుతాయి లేదా చెప్పలేనండి. మీ ఎయిమ్ ఏంటండి? నాకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం అండి. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక పవర్ఫుల్ మీన్స్ ఒక లేడీ, స్ట్రాంగ్ లేడీ, డెసిషన్స్ ఎలా అంత స్ట్రాంగ్ గా తీసుకోగలదు, ఎలా ఉంటుంది అనేది చూపించే క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎమోషన్ సూట్ అవుతారా? మీరు సాఫ్ట్ గా 100% సూట్ అవుతానండి. ఎందుకు సూట్ అవ్వను? నేను సాఫ్ట్ గా ఉండే మదర్ నేచర్ ఉన్న లేడీని నేను. కాబట్టి నేను సాఫ్ట్ గానే కనిపిస్తాను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఎందుకుంటానండి? అందుకే నాకెవరు సర్కిల్ పెద్దగా ఉంటారు. అందుకే నేను స్ట్రాంగ్ లేడీని కాబట్టి. ఒక స్ట్రాంగ్ లేడీని అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. యాక్సెప్ట్ చేయలేరు, ట్యాప్ చేయలేరు, రెండు జరగవు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. అంతే కదండి. స్ట్రాంగ్ లేడీ అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడటం కాదు కదండి. అపరిచితుడు ఉన్నారా మీలోని? అలా ఏం లేరండి, అపరిచితులు అంతా లేరు. నాకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి అపరిచితులు లేరు. కావాలంటే నేను అపరిచితుడిని క్రియేట్ చేస్తా. అంతే కదండి. మీకు చాలా క్లారిటీ ఉందండి. వచ్చేసిందండి, లైఫ్ నేర్పించేసింది క్లారిటీ. అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.